హైదరాబాద్లో న్యూ ఇయర్ జోష్ మొదలైంది. క్లబ్ పబ్లలో ఇప్పటికే రద్దీ ఏర్పడింది. డీజే స్టెప్పులు, స్పెషల్ ప్రోగ్రామ్స్తో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సిటీలో దాదాపు 100కు పైగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నగర శివార్లో ఇప్పటికే ఈవెంట్స్ మొదలయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయిస్తున్నారు. ఇక వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాత్రి 1 గంట తర్వాత వేడుకలు వద్దని సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. సంబంధించి ఇప్పటికే పోలీసులు ఖచ్చితమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్లు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా పోలీసులు ఏదైతే ఆంక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా సీరియస్గా ముందుకు వెళ్ళనున్నారు. ఇప్పటికే చాలా ప్లేసెస్లో 3 కమిషనరేట్ల పరిధుల్లో కూడా ఈవెంట్స్ సంబంధించి కావచ్చు, పబ్బుల్లో ఇప్పటికే కొంతవరకు జోష్ అనేది, హంగామా అనేది స్టార్ట్ అయింది. సో ఇది కొంతవరకు 10 గంటలు దాటిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు, ఎందుకంటే 3 కమిషనరేట్ పరిధుల్లో రాత్రి 8 గంటల నుండే పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు సంబంధించి స్టార్ట్ చేస్తామని పోలీసులు ముందు నుండి చెప్పడంతో పాటు ఇప్పటికే పబ్ సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, ఇటు ఈవెంట్ ఆర్గనైజర్లకి చాలా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పబ్స్ కావచ్చు, ప్రైవేట్ ఈవెంట్స్ ఎవరైతే నిర్వహిస్తారో ఖచ్చితంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి సీసీ కెమెరా సర్వేలెన్స్లో మొత్తం జరగాలి. పార్టీకి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అనేది మొత్తం కూడా సీసీ కెమెరాలో ఖచ్చితంగా రికార్డ్ అవ్వాలి అని చెప్పడంతో పాటు ముఖ్యంగా లిక్కర్ సర్వ్ చేసే ప్లేసెస్లో కావచ్చు, పబ్లో కావచ్చు, మైనర్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించొద్దు. ఎందుకంటే డబ్బుకు ఆశపడి కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు కావచ్చు, పబ్ సంబంధించిన నిర్వాహకులు మైనర్లకు కూడా పబ్లో ఏదైతే అనుమతించడము, లిక్కర్ సర్వ్ చేసే వంటివి చేస్తుంటారు. కాబట్టి సో అలాంటి వాటికి ఎక్కడ తావలేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన ఊసే లేకుండా ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో కావచ్చు, 3 కమిషనరేట్లకు సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు కూడా డ్రగ్స్ పైన ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన ఊసు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది జరగాలి అనేది ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పోలీసుల నుండి ఇప్పటికే పబ్ సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, ఈవెంట్స్ సంబంధించిన ఆర్గనైజర్లకు ఇవ్వడం జరిగింది. సో ఈవెంట్స్ సంబంధించి కావచ్చు, పబ్స్ సంబంధించి కావచ్చు, ఇటు న్యూ ఇయర్ ఆంక్షలకు సంబంధించి ఫ్లైఓవర్లన్నీ కూడా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో ఉన్న ఫ్లైఓవర్లన్నీ కూడా 11 గంటలకు క్లోజ్ అవుతాయి. తెల్లారి 5 గంటలకు కూడా మళ్ళీ ఓపెన్ చేస్తామని పోలీసులు చెప్పారు. సో మొత్తానికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చాలా హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకునే విధంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని పోలీసులు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. అనిల్, రైట్ అజయ్, థ్యాంక్ యూ.